నిలిపివేసే వరకు మా పోరాటం ఆగదని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం ముందు సింగరేణి బొగ్గు బ్లాకులు వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ కార్మిక సంఘం నాయకులు చేపట్టిన రీలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను వేలం వేసి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తున్నందుకు కుట్రలు చేస్తుందని విమర్శించారు. తెలంగాణకు మణిహారంగా మారిన సింగరేణి సంస్థ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే కుట్రలను ఏఐటీయూసీ యూనియన్ తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. బొగ్గు గనుల వేలంకు వ్యతిరేకంగా ఏఐటీసీ యూనియన్ భారత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని కలెక్టర్ల ఆఫీసు ముందు 5వ తేదీ నాడు ధర్నాలు చేసి కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. 8వ తేదీ నుండి అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసు ముందు నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. రేపు జిఎం ఆఫీసుల ముందు ధర్నాలు, అట్లాగే 12వ తేదీ వరకు ఈ నిరాహార దీక్షల కొనసాగింపు. 18వ తేదీ నాడు హైదరాబాదులో వేలం వేసే ప్లేసులు ధర్నాలు చేసి బొగ్గనుల వేలంకి వ్యతిరేకంగా పోరాట కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. నిన్న ఏఐటీసీ యూనియన్ ఇంకా కొన్ని కార్మిక సంఘాలతో కలిసి బొగ్గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి మీరు తెలంగాణ బిడ్డగా ఈ ప్రాంత బొగ్గు బావులని వేలం లేకుండా సింగరేణికే కేటాయించాలని అడిగాం. వారు కూడా స్పందించి చట్ట పరిధిలో ఏమాత్రం అవకాశం ఉన్నా నేను సింగరేణి కేటాయించే ఏర్పాటు